सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీవేణుగోపాలకృష్ణాయ వందనం. శ్రీదత్తవేదము అక్షర ప్రసాదము. శ్రీ గురుదత్తుడు. శ్రీశైలంలో 1-4-93 ఉదయం 10 గంటలకు శ్రీదత్తవాణి. శక్తి జీవునకు దేవునకు మధ్య వంతెన. శక్తిని ఆరాధించనిదే దేవుని చేరలేరు. శక్తి ఆరాధన జీవుని దేవుని వద్దకు తీసుకువస్తుంది. శక్తి గురువుగా సాయపడుతుంది గమ్యాన్ని చేరడానికి. ఆ శక్తియే దైవమందు లీనమై గురువు దైవము ఒక్క మూర్తియే అయిన స్వామియే ఈ శ్రీదత్తుడు. శివశక్తులు కలిసి ఏకమై తల్లిదండ్రులు కలిసి ఒకే ఆకారముగా మారి వచ్చినవాడే శ్రీ గురుదత్తుడు. నేనే శివుడను, నేనే శక్తిని. శక్తి శివుని వద్దకు తీసుకొని పోవును. శివుడు శక్తియు ఏకమై నీ వద్దకు వచ్చినవాడను నేను. కాన నీవు ప్రయాణించనవసరము లేదు. నీవు నాలో కైవల్యమునందుటయే మిగిలినది. అంతవరకు నా కార్యమును నీవు చేయవలయును. కాన నీ వెంట ఉండుటయే సాయుధ్యము. మన ఇరువురము ఒకే చోట ఉండుచున్నాము కాన సాలోక్యము వచ్చియేయున్నది. ఇక సారూప్య సామీప్యము ఎప్పుడో వచ్చినవి. నా శక్తియు నేనును ఒక్కటియే, వేరు కాదు. లౌకికములైన సృష్టింపబడిన పదార్థములలో కూడా శక్తి వేరు కాదనియే మతము. నిన్న అసక్తుడు నేడు సశక్తుడు అను వ్యవహారము చేత శక్తియు దాని అధిష్టానమైన ద్రవ్యము వేరుగా నున్నను ఆ వ్యవహారము ప్రమేయముల మధ్యనున్నది. కాన అప్రమేయుడనైన నాయందు ప్రవర్తించదు కదా. కాన నేనును నా శక్తియు ఒక్కటియే. నిర్గుణుడనగు నేను నామరూపములుగా మారినప్పుడును జీవుడు తపస్సు చేత నేనుగా మారి ఆ తన నామరూపములతోనే ఉన్నప్పుడును ఆ నామరూపములు సత్యములే అగును. కాన జీవుడను పార్వతి తపస్సు చేత తన నామరూపములను అట్లే ఉంచుకుని నా కైవల్యమును పొందినది. కాన ఆమె నామరూపములును నా భగవన్నామ రూపములే గాన సత్యములు కాన ఆమెను ఆరాధించుట నన్ను ఆరాధించినట్లే. ఇంతియే కాదు, నా భక్తులను ఆరాధించినను వారి హృదయములందున్న నన్ను ఆరాధించినట్లే.